అండి. నమస్తే. మీ పేరు? బాలరెడ్డి అంట, ఎక్కడ ఉంటారు మీరు? బోడబండ ఇంద్రానగర్. ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ మీకు ఎలాంటి మార్పులు కనిపించాయి? జిహెచ్ఎంసీ సమస్యలు కానీ, మున్సిపల్ సమస్యలు కానీ, వాటర్ లీకేజ్ కానీ, డ్రైనేజెస్ కానీ, చెత్త కానీ, రోడ్లు కానీ, మీకు ఆ సమస్యలు ఏమైనా ఉన్నాయా? రోడ్లు వేసారు, కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. చెత్త కానీ, డ్రైనేజ్ కానీ, లీకేజ్ కూడా రారు, అన్ని పట్టించుకోరు. అంటే కంప్లైంట్ ఇచ్చిరా మీరు ఇంతకు ముందు? ఇస్తూనే ఉంటాం. వాళ్ళు వారానికి ఒకసారన్నా వస్తారంటారు, కానీ ఒక్కోసారి వస్తారు, ఒక్కోసారి రారు. ఇక ప్రాబ్లాలు చిన్న చిన్నవి. వాటర్ సరఫరా కరెక్ట్ వస్తుందా టైం టు టైం? దినం తప్పి దినం అంటారు, కానీ ఒక్కోసారి 3 రోజులకు కూడా ఇస్తాడు. 2 రోజుల తర్వాత 3వ రోజు ఇస్తారు. మంచిగా వస్తున్నాయా, మురుకులు వస్తున్నాయా నీళ్ళు? ఫస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు మురుకులు వస్తాయి, తర్వాత అవి వేయనాక మంచిగా పట్టుకుంటాం. అంటే ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ వచ్చుడు, చూసుడు, గమనించుడు, సమస్యలు అడుగు. వాళ్ళు వచ్చుడు ఎలక్షన్ల ముంగట్నే వస్తారు, ఎలక్షన్ టైంలోనే వస్తారు. 6 నెలలు టైం ఉందనంగా తిరుగుతారు. అదే ఉంది. అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేడా, ఇప్పుడు కాంగ్రెస్ అయినా అంతేనమ్మా. ఎలక్షన్ల ముంగట్నే అన్ని చేస్తామంటారు, కొన్ని చేసి పెడతారు, కొన్ని మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు చేస్తామని హామీ ఇస్తారు. అంతే ఉన్నది. మరి అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఎవరికి ఓట్ చేస్తారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, జనసేన? జనరల్ ఎలక్షన్ అయితే బీఆర్ఎస్ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ గురించి హైదరాబాద్ ఇప్పుడు రూలింగ్ పార్టీకే సపోర్ట్ చేస్తారు ఎవరైనా.